ఇంకా పెరిగిపోద్దా? రాజకీయమే అందులో అంటరాంతనం పెరిగిపోవడానికి ఇవాళ జనాల్ని మళ్ళీ పాత స్థితికి తీసుకెళ్తామంటే సరే కొడతారు అదే జనం. ఒక స్టేజ్ ఎప్పుడైనా సరే మనకు రాదురా అనుకున్నప్పుడు ఒక ఆస్పెక్ట్ ఉంటుంది. మనం ఒకసారి ఆ టేస్ట్ చూశాక ఇవాళ లాగుతామంటే కాళ్ళు ఎరగొడతారు రేపొద్దున, అప్పుడు ప్రభుత్వాన్ని కూల్చేస్తారు అంతే. కాబట్టి ఇవాళ అది సాధ్యం కాదు. కానీ దాన్ని పుట్టించి నేను వాళ్ళకి ఆ సెక్యూరిటీ ఇచ్చాను కాబట్టి ఆ బెనిఫిట్ నేనే పొందాలన్నటువంటి రాజకీయమే నడుస్తుంది. రాజకీయమే, రాజకీయం అంటే ఒక రకమైన బెదిరింపు రాజకీయమా అంతే. అంటే మీకు లేకపోతే అనేటువంటి ఒక భయాన్ని పుట్టించడం అన్నట్టు. ఎందుకంటే పబ్లిక్ లో ఇదివరకు ఏయో 2 ఇస్తానన్నటువంటి సంపూర్ణ రుణమాఫీలు, డ్వాక్రా రుణమాఫీలు ఇవ్వకపోవడం, అట్లాంటి వాళ్ళు మీకు ఇది చేస్తారా అనేటువంటి దాన్ని అనకుండా, ఎందుకంటే మళ్ళీ అప్పుడు ఆ మాట అంటే వీళ్ళ పథకాలన్నీ చెప్పాల్సి వస్తుంది. కాబట్టి అదేం ప్రస్తావన. వాస్తవానికి కొన్ని ఆగుతాయా ఒకవేళ వైసీపీ కనుక మారితే? ఇవన్నీ కొన్ని ఆగిపోతాయా? కొన్ని సహజంగా ఆగాలి. ఎందుకంటే ఇప్పుడు అన్న క్యాంటీన్ తీసేసేలా, ఆయన వచ్చి విదేశీ విద్యా దీవెన వచ్చేసి తీసేలా, అంటే అవతల వాళ్ళకి రాజీవ్ గృహకల్ప ఇల్లు తీసేలా, ఇందిరమ్మ ఇల్లు తీసేలా. అదే ఇప్పుడు టిడ్కో ఇల్లు కూడా కొన్ని శంకుస్థాపన చేశారు, కొన్ని ఇంకా అలాగే ఉంది, కొన్ని అసలు ఆక్యుపై అవ్వలేదు. రేపొద్దున మరి ఈ ఇల్లు కూడా అలాగే ఆగిపోతే ఆ అది నిరుపయోగమే కదా. రేపొద్దున చేస్తారు అంతే, ఆపుతారు, నో డౌట్. అదే వైసీపీ వస్తే కంటిన్యూ అవుతుంది. అది